ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ భయముతో దిగులుతో ఈ వాగ్దానం వింటా ఉన్నారేమో. అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చాలామంది మనుషులు చేసే పొరపాటు ఏంటంటే, శ్రమలు రాగానే, కష్టాలు కలగగానే, ఇబ్బందులు కలగగానే, ఏదైనా స్థితిగతుల్లో ఏదైనా అపాయం రాగానే మనం భయపడటం ప్రారంభిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నా యందు నమ్మకం ఉంచినప్పుడు, నీవు నా యందు ఎంతగానో విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉంటా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం భయపడం. అప్పుడు దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. చాలామందిని గమనించారా? బైబిల్లో ఉన్న భక్తి పరులందరి జీవితాల్లో ఎన్నో శ్రమలు వచ్చాయి, అయినా కానీ వారు భయపడలేదు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడని దేవుడికి ప్రార్థన చేశారు. దేవుడే వారికి సహాయం చేశాడు. దావీదైతే శత్రువులు తరుముతున్నా, ఎన్నో అపాయములు జరుగుతున్నప్పటికీ కూడా దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడనే ధైర్యం. యేసేపు కూడా గుంటలో పడవేయబడినప్పటికీ, అందరూ తృణీకరించినప్పటికీ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసం ఉంచాడు. అందుకే దేవుడు తనను గొప్ప స్థాయిలో తోడుగా ఉండి నడిపించి దీవించి ఆస్వాదించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ మీకు ఎందుకు తెలియచేస్తా ఉన్నానంటే, నీ భయమును తొలగించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు కనుక దేవుడే నేరుగా ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భయమును తీసివేసుకో, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించు. బైబిల్లో మొత్తం 365 సార్లు కూడా భయపడొద్దు భయపడొద్దు అని రాయబడి ఉంది. భయపడొద్దని దేవుడు ఎందుకు చెప్పాడు 365 సార్లు అంటే, నీకు దినదినము కూడా దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నువ్వు భయపడొద్దని. ధైర్యము తెచ్చుకొనుము అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దయచేసి ఇకనైనా మీరు భయపడక ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నాకు తోడున్నాడనే ఒక మంచి ధైర్యం మీలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. ప్రభువా, నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. అయ్యా, భయపడుతూ ఉన్నారేమో, అందుకే స్పష్టంగా మీరు మాట్లాడారు. శ్రమను చూసి, కష్టాన్ని చూసి, ఇరుకుని చూసి, ఇబ్బందిని చూసి, అయ్యా మీకు వందనాలు. ఆర్థిక పరిస్థితులు చూసి ప్రతిదానికి భయపడుతూ ఉన్నారేమో. అయ్యా, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. అయ్యా, ప్రతి బిడ్డ కూడా విశ్వాసంతో నమ్మకంతో ఉండడానికి సహాయము దయచేయమని, దేవుని చేత ఆశీర్వాదం చేత నింపమని, కృపా కనికరము చేత నింపమని, ప్రభువా మీరు తోడుగా నేడుగా ఉండమని ప్రతిమలాడుతూ ఉన్నాను. తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రంనైనా యేసయ్య ఉదయకాల సమయంలో నేరుగా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. ఎవరైతేనైనా ప్రార్థనలోకి భవిస్తూ విశ్వాసం ఉంచుతూ ప్రభువా అయ్యా కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు, వారి కన్నీళ్లు మీరు తోడమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రభువా, మీకు వేలాది స్తోత్రం. ఈ వాగ్దానం తప్పక వారి జీవితంలో నెరవేర్పు కలుగుటకు సహాయము దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.